ఆచార్య శంకర్లు గచ్చత్ వ్యాఖ్య. వ్యాధి లక్షణాలు. జగత్ కళ్యాణంనకై సర్వభూత ప్రేమతో నిరంతరం దేశ సంచారం చేయుచు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ముముక్షువులకు, భక్తులకు, పామర్లకు, పండితులకు ఆరాధ్యుడైన పరమహంస పరివ్రాజకాచార్య స్వామి వారికి భయంకరమైన భగంధర వ్యాధి అంకురించింది. ఇది చాలా బాధాకరమైన వ్యాధి. ఎల్లవేళలా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అందువలన శంకర్ల వారి కౌపీనము, షాటీలు రక్తంతో తడిసిపోతూ ఉండేవి. వాటినన్నింటినీ తోటకాచార్యుల వారు శుభ్రం చేస్తూ గురుదేవులను రక్షించుకొనుచు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ ఉండేవాడు. ఎంతమంది ఎన్ని ఉపచారాలు చేసినా వ్యాధి తీవ్రత పెరిగింది. శిష్యులందరూ ఆందోళన చెందారు. ఒక రోజున శిష్యులందరూ కలిసి శంకరాచార్య స్వామి వారి వెదుట నిలబడి పాదాభివందనం చేసి మౌనంగా ఉండిపోయారు. శంకర్లు వారికేసి చూస్తూ ఉన్నారు. వారు ఏమీ మాట్లాడలేదు. చివరగా ధైర్యం తెచ్చుకొని, జగద్దుద్ధారక జగద్గురో, తమకు తెలియని విషయాలు ధర్మాలు ఏమీ లేవు. మీ యొక్క శారీరక పరిస్థితి చాలా విషమంగా ఉంది. మాకు కలుగుచున్న బాధలు మీతో ఏమని చెప్పగలము. స్వామి, మమ్మలను క్షమించండి. సంకల్ప వికల్పములు ఏమీ లేకుండా మీరు నిశ్చింతంగా ఉండగలరు. ఆత్మతత్వంలో మునిగి మీరు ప్రకృతిని మర్చిపోగలరు. శరీరములు దృఢము కావని, నీటి బుడుగో వంటివని మీరు నిరూపించగలరు. శరీరానికి సంభవించిన వ్యాధులు కష్టసుఖంలో అనుభవించవలసినదే అను సత్యంను గ్రహించిన మీరు శరీరంపై ఎట్టి వ్యామోహం లేనివారు. రుణశేషము, పితృశేషము, శత్రుశేషం ఉండకూడదని మీకు కలిగిన వ్యాధిని మీరు చిరునవ్వుతో స్వీకరించగలరు. కానీ గురుదేవా, మేము అల్పులం. మీకున్న ధైర్యం మాకు లేదు. మీ శరీరం యొక్క ఆరోగ్యం దేని వలన లభిస్తుందో మాకు తెలియచేసి దానికి తగిన ఉపాయాన్ని సెలవీయండి అన్నారు. శిష్యులు పలికిన మాటలను శ్రీ శంకర్లు సావధానంగా విన్నారు. కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయారు. గురుదేవుల యొక్క మౌనం శిష్యులను మరింతగా బాధపెట్టింది. తమ యొక్క ఆవేదనకు ఆయన అంగీకారాన్ని సూచించకపోవటచే దిగులు పడిపోయారు. గురుదేవా, శరీరం నశ్వరమని, దానిపై మీకు అభిమానం లేదని జగమెరిగిన సత్యం. అయినను మీకు గల వ్యాధి చూసి మేమందరం బాధపడిపోతున్నాం. స్వామి, మీ యొక్క వ్యాధిని నివారించగల వైద్య ప్రముఖులు అనేక మంది ఉన్నారు. వాళ్ళను మీకు వైద్యం చేయుటకు అనుమతి ప్రసాదించండి. దానిని నయం చేయుటకు సరియైన ఉపాయాన్ని తెలియచేయండి. మా యొక్క మాటలను మన్నించి వ్యాధిని తగ్గించుటకు కావలసిన వైద్యంను చేయించుటకు అనుమతినివ్వండి అని పలు విధాలుగా ప్రార్థించారు. వారి మాటలలోని బాధను శంకర్లు గ్రహించారు. తన యొక్క శరీరముపై శిష్యులకు గల అభిమానాన్ని చూసి ఆనందించారు. వారిని సంతోషపెట్టుటకై, నాయనలారా, రోగమనున్నది కర్మ ఫలితమే. గత జన్మలో మనకు తెలిసి చేసిన పాపముల యొక్క, తెలియక చేసిన పాపముల యొక్క ఫలితములను జీవుడు అనుభవించి తీరవలసినదే. కర్మఫలములను అనుభవించవలసినదే కదా. వాటిని సంపూర్ణంగా అనుభవించకుండగా వైద్యము చేయించి కర్మఫలమును దూరంగా గెంట వేసినచో వాటిని అనుభవించుటకు మరొక జన్మను మరల తీసుకోవాలి కదా. ఒకే కర్మఫలాన్ని ఒకే జన్మలో అనుభవించుట సుఖమా, మరొక 2-3 జన్మల యందు అనుభవించుట సుఖమా, మీరే చెప్పండి అన్నారు. మరొక రహస్యం వినండి. ఈ జన్మలో లభించిన దీర్ఘకాల వ్యాధులు గత జన్మకు సంబంధించినవి. అవి వైద్యం చేత తగ్గేవి కావు. వాటిని అనుభవించవలసిందే. వైద్యం వలన కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఎప్పటికైనా ఈ శరీరం రాలిపోయేదే. నశించే స్వభావం గల ఈ శరీరంపై వ్యామోహం పెంచుకొనకూడదు అని ఉపశమన వాక్యాలతో శిష్యులను సముదాయపరిచారు. తమ యొక్క విన్నపాన్ని గురుదేవులు సున్నితంగా తిరస్కరించుట శిష్యులకు సంతోషాన్ని ఇయ్యలేదు. వారి యొక్క మానసిక ఆందోళన మరింతగా పెరిగింది. స్వామి, మీరు చెప్పినదంతయు నిత్య సత్యమే. కానీ గురుదేవుల శరీరాన్ని రక్షించుకోవలసిన బాధ్యత శిష్యులదే కదా. మిమ్మల్ని కాపాడుకొని రక్షించుకొనుట శిష్యులమైన మా యొక్క ధర్మం, బాధ్యత, కృతజ్ఞత. కావున మా యొక్క కోరికను మన్నించి వ్యాధికి తగిన చికిత్స చేయించుకొనుటకు తమరు అనుమతి ప్రసాదించాలి అని ప్రార్థించారు. శిష్యుల యొక్క ప్రార్థనను గురుదేవులు విని సానుకూలంగా స్పందించారు. మీ యొక్క కోరిక ప్రకారం వైద్యులను రప్పించండి అని అనుమతించారు. శిష్యులందరూ అమృత జల్లులో స్నానం చేసినట్లు ఆనందించారు.
వెంటనే శిష్యులందరూ నలుదిక్కుల వైపు పరిగెత్తారు. అశ్వినీ దేవతల వంటి వైద్యులను తీసుకొని వచ్చి గురుదేవులను చూపించారు. వైద్యులు గురుదేవులకు నమస్కరించి రోగ లక్షణాలను తెలుసుకొని వైద్యం ప్రారంభించారు. ఎన్ని రకముల మందులు ఇచ్చినా రోగం తగ్గలేదు. కొద్దిగా బాధ తగ్గింది. వ్యాధిలో తగ్గిన లక్షణాలు ఏమాత్రం కనిపించలేదు. వైద్యులకు కారణం తెలియలేదు. శంకర్లు చిరునవ్వు నవ్వి, ఇది మీ యొక్క వైద్య లోపం కాదు, కర్మఫలాన్ని అనుభవించవలసినదే కదా అన్నారు. వైద్యులు చేతులు జోడించి శంకరాచార్య స్వామికి నమస్కరిస్తూ, స్వామి, మీరు చెప్పినదంతయు సత్యమే. మేము ఇచ్చిన మందులకు ఎంతటి రోగమైనా తగ్గి తీరవలసినదే. మందులకు రోగాలు తగ్గుతాయి, కానీ కర్మఫలాలు తగ్గవు కదా. మీరు చెప్పిన విధంగా ఇది రోగం కాదు, కర్మఫలమే. మిమ్మల్ని రక్షించుకునే సామర్థ్యం మాకు లేదు. దీనిని తరుణోపాయాన్ని మీరే తెలియచేయాలి అన్నారు. శిష్యులందరూ చేయుచున్న ప్రయత్నములకు పద్మాపాదాచార్యుల వారు గమనిస్తున్నారు. గురుదేవుల శరీరం రోగగ్రస్తమైనదనే విషయం సత్యం. అశ్వినీ దేవతల వంటి వైద్యులు నిస్సహాయులై వెనుదిరిగిపోవుట ఆశ్చర్యకరం. యోగ శరీరం ధరించిన గురుదేవులకు రోగం ఏ విధంగా వచ్చింది? పూర్వజన్మల పాపకర్మల ఫలాలు రోగాలుగా వస్తాయని గురుదేవులు చెప్పుచున్నారు. అది సత్యమే, శాస్త్రసమ్మతమే. సాక్షాత్ పరమశివుని అవతారమైన గురుదేవులకు పూర్వజన్మ ఎక్కడిది? కావున ఇందులో ఏదో రహస్యం ఉన్నది. దానిని జాగ్రత్తగా గమనించి నివారణోపాయాన్ని గ్రహించాలి అనుకున్నాడు. ఆచార్య స్వామి పూర్వజన్మ కృత పాపఫలాన్ని రోగరూపంలో అనుభవించుచున్నారు అని మాటలో సత్యం లేదు. అయితే రోగాన్ని అనుభవిస్తున్న మాట సత్యం. దేశ దేశాలు సంచరిస్తూ ఎందరో కుమతస్థులను జయించిన ఆచార్య స్వామిని ఒకరో ఇద్దరో మత ఛాందస్సులైన శత్రువులు ఉండి ఉండవచ్చు. వారిలో ఎవరైనా క్షుద్ర ప్రయోగం చేసి ఉండవచ్చు అనే ఆలోచనకి వచ్చాడు. పద్మపాదుని ఆలోచనలోని అనుమానం నిజమైంది. వైద్యానికి రోగాలు తగ్గుతాయి, కానీ క్షుద్ర విద్యలు తగ్గవు కదా. వెంటనే తన ఆరాధ్య దైవమైన లక్ష్మీ నరసింహస్వామిని మనసారా ధ్యానించాడు. తన గురుదేవులకు చేసిన క్షుద్ర విద్య ప్రయోగాన్ని ఉపసంహరించమని నరసింహస్వామిని ప్రార్థించాడు. పద్మపాదుని నిస్వార్థమైన ప్రార్థనను నరసింహస్వామి విన్నాడు. గురుభక్తికి సంతోషించాడు. వెంటనే క్షుద్రశక్తిని ఉపసంహరింపచేశాడు. ఉపసంహరించబడిన క్షుద్రశక్తి ప్రయోగం చేసిన కాపాలికుణ్ణి ఆశ్రయించింది. కాపాలికుని శరీరం రోగాల పుట్టగా మారిపోయింది. శంకర్ల వారి శరీరం నుండి రోగ లక్షణాలు తగ్గుతున్నాయి. కొద్ది రోజుల్లో సంపూర్ణ స్వస్థత చేకూరింది. శంకర్లు కూడా ఉల్లాసంతో బోధనలు చేస్తున్నారు. శిష్యులందరి ముఖాలలో ఆనందం తాండవించింది. తనంతట తానుగా రోగం ఏ విధంగా తగ్గిందో శిష్యులకు తెలియలేదు. పద్మపాదుడు ఎవరికీ చెప్పలేదు. తమను సంతోషపెట్టుటకై సద్గురుదేవులే తమ యొక్క యోగశక్తితో తన రోగాన్ని తగ్గించుకున్నారని శిష్యులు ఊహించి ఆనందపడిపోయారు. పద్మపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. సర్వజ్ఞపీఠం. శంకర్ల వారికి శరీరం సుఖంగా ఉంది. ఒకానొక సాయంకాలం ఆచార్య స్వామి గంగానది తీరంలో కనులు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. అదే సమయాన శంకర భగవత్పాదుల వారికి తన పరమ గురువులైన గౌడపాదాచార్యుల వారి దర్శనం లభించింది. ధ్యానంలో నుండగా సద్గురు దర్శనమైనందని సంతోషించుచు కనులు తెరిచి చూడగా ఎదురుగా గురుదేవుల దర్శనం కలిగింది. క్షణకాలంలో శంకర్లు ధ్యానముద్రను వదిలి పరమ గురువులను ఎదురుగా వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామపూర్వకంగా నమస్కరించి వినయంతో మౌనంగా పక్కనే నిలబడి ఉన్నారు. తన యొక్క శిష్యుడైన శంకర్ని చూసిన వెంటనే గౌడపాదుల వారి కంటి నిండా ఆనంద బాష్పాలు నిండిపోయాయి. శంకరుని ఆప్యాయతగా తీసుకొని పలు విధాలుగా శంకర్ని అభినందించారు. అనంతరం వారిరువురు అనేక శాస్త్ర విషయాలను, వేదాంత శాస్త్ర విషయాలను చర్చించుకొనుచు ఆనందానుభూతిని అనుభవించారు. కొద్ది సమయం అయిన తర్వాత శంకర్లు గురుదేవులకు నమస్కరించి, పరమ గురువర్య, మీ దర్శన భాగ్యంచే నా జన్మ ధన్యమైంది. ఈ సాయంకాలం సమయం సుదినం. తమ యొక్క అనుగ్రహ సౌభాగ్యంతో మూగవారు మాట్లాడగలుగుతున్నారు, కుంటివారు కొండలెక్కగలుగుతున్నారు. అపార కరుణాసాగరులైన శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారిని శిష్యునిగా చేసుకొని మీ యొక్క విజ్ఞాన సంపదను అంతటిని ఆయనకు అందించారు. గురుదేవుల కరుణా కటాక్షములతో సకల శాస్త్ర సాంప్రదాయాలను, వేద విజ్ఞానాన్ని పరిపూర్ణంగా నేను కూడా తీసుకొనగలిగితిని. నా యొక్క పూర్వజన్మ సుకృత ఫలంగా ఈరోజు మీ యొక్క దర్శన భాగ్యం నాకు లభించింది అని శంకర్లు గౌడపాదాచార్యుల వారికి మరి ఒక మారు పాదాభివందనం చేశారు.
తన యొక్క శిష్యుడు గొప్పవాడై అందరి చేత మన్ననలను పొందుచు గౌరవింపబడుచు కీర్తించబడుచున్నప్పుడు ఆ శిష్యుని యొక్క సద్గురువు పొందు ఆనందం వర్ణనాతీతం. శిష్యుని వలె ప్రశిష్యుడైన శంకరాచార్యుల వారు కూడా జగద్గురువుగా శిష్య సముదాయంతో కీర్తించబడుచుండగా గౌడపాదుల వారు ఆనంద సాగరంలో మునిగిపోయారు. అపారమైన గుణ సంపత్తితో, నిరూపమాన ప్రజ్ఞాపాటవాలతో, అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో, అప్రతిహత వాద ప్రతివాదములలో ప్రకాశించుచు వినయ విధేయతలతో తన ముందున్న ప్రశిష్యుణ్ణి చూస్తూ, నాయనా, నీ యొక్క శక్తి సామర్థ్యాలను, వేద విజ్ఞాన సంపదను, భాష్య రచన నైపుణ్యంను గూర్చి నా యొక్క శిష్యుడైన గోవిందుడు చెప్పగా విన్నాను. ఇప్పుడు కనులారా చూస్తున్నాను. నా చేత స్వయంగా వ్రాయబడిన మాండుక్య ఉపనిషత్ కారికలను నా యొక్క అంగీకారపూర్వకమైన కోరికతో నీవు వ్యాఖ్యానం చేసితివని విన్నాను. నీ యొక్క రచనా సంవిధానం పరమాద్భుతమని, అనితర సాధ్యమని గోవిందుడు నాకు సంగ్రహంగా తెలియచేశాడు. అందువలన నీవు రచించిన మాండుక్య కారిక ఉపనిషత్తుల యొక్క కారికలకు గల భాష్య పంక్తులను కొద్దిగా వినిపించు అన్నారు. పరమ గురువుల కోరికను ఆదేశంగా స్వీకరించిన శ్రీ శంకరులు గౌడపాద కారికలను, తాను రచించిన భాష్యాన్ని స్వయంగా వినిపించారు. గౌడపాదుల వారు దానిని మైమరిచి విన్నారు. బంగారంనకు సుగంధం కూడా లభించినట్లుగా చేసినందునకు శ్రీ శంకర్లను మనసారా ఆశీర్వదించి అభినందించారు. శ్రీ శంకర్ల యొక్క పాండిత్య ప్రకర్షకు, వివరణాత్మకమైన రచనకు ఆనందంతో మెచ్చుకొని, నాయనా, నీకు నేను ఒక వరం ఇయ్యదలిచితిని, నీకు ఏది కావాలనో కోరుకో అన్నారు. వెంటనే శంకర్లు పరమ గురువులకు పాదాభివందనం చేస్తూ, తమ దర్శన భాగ్యమే నాకు లభించిన గొప్ప వరం, ఇంతకంటే మించినది నాకు మరొకటి లేదు. కానీ మీ యొక్క అభిప్రాయాన్ని ఆజ్ఞగా స్వీకరించి నేను అంగీకరిస్తున్నాను స్వామి. నిశ్చలమైన మనస్సుతో స్వస్వరూప పరమాత్మ యందు విహరించుచు అఖండ ఆనందంను అనుభవించినట్లుగా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. శంకర్ల వారి కోరికను మన్నించి తదాస్తు అని దీవించి గౌడపాదుల వారు తేజోమయ శరీరంతో అంతర్ధానమైపోయారు. తెల్లవారింది. రాత్రి జరిగిన విషయాలన్నింటినీ ఆనందంతో శ్రీ శంకర్లు తమ శిష్యులకు తెలియచేశారు. వారందరూ శ్రీ శంకర్ల ప్రతిభా సామర్థ్యములను పలు విధాలుగా కీర్తించుకొనుచు ఒకరిని మరొకరు అభినందించుకున్నారు. సూర్యోదయం సమయం సమీపించింది. దైనందిక కార్యక్రమములు పూర్తి చేసుకొని స్నాన జపాదుల యందు శిష్యగణమంతా మునిగిపోయింది. వారికందరికీ శంకర్ని బాటలు గుర్తుకు వస్తున్నాయి. శ్రీ శంకరాచార్యుల శిష్యులందరూ అచ్చటి నుండి బయలుదేరి కాశ్మీర దేశం నందలి సర్వజ్ఞ పీఠం యొక్క దక్షిణ ద్వారంను తెరిపించుటకు శ్రీ శంకర్లను ప్రోత్సహించసాగారు. మరునాటి ఉదయం శ్రీ శంకరాచార్యుల వారు గంగానది పవిత్ర జలాలలో స్నానమాచరించి నిత్యానుష్ఠానములను పూర్తి చేసుకొని పరమ ప్రశాంతంగా ఆనందమూర్తి అయి ఉన్న సమయంలో ముఖ్య శిష్యుడైన పద్మపాదాచార్యుల వారు సమీపించి నమస్కరించి శిష్యులందరి యొక్క అభిప్రాయములను వినయంగా ఈ విధంగా వివరించాడు. ఆచార్యదేవ, పాదాభివందనాలు. భారతదేశానికి శిఖరాయమానంగా కాశ్మీర దేశం విరాజిల్లుతుంది. అందులో జగత్ ప్రసిద్ధి చెందిన శారదాపీఠం ఉంది. చదువుల తల్లి అయిన శారదాదేవియే ఆ పీఠానికి అధిదేవత. శారదాపీఠానికి 4 దిక్కుల యందు 4 ద్వారాలు ఉంటాయట. దీనికి సర్వజ్ఞ పీఠమనే పేరు కూడా సుప్రసిద్ధంగా ఉంది. సర్వజ్ఞులైన వారు మాత్రమే ఈ పీఠంను అధిరోహించుటకు అర్హులు కాని వారు శారదా పీఠంలో ప్రవేశించుటకు ప్రయత్నించినప్పటికీ శారదాదేవి అంగీకారం లేనిచో ప్రవేశ ద్వారములు తెరుచుకొనవట. శారదాపీఠంలో 4 దిక్కులలోని ద్వారముల యందు 4 పీఠములు ఉంటాయట. భారతదేశం యొక్క 4 దిక్కుల యందలి పండితులు ఆయా ద్వారముల ద్వారా ప్రవేశిస్తున్నారు. 4 పీఠములకు ఎదురుగా సర్వజ్ఞ పీఠం ఉంటుంది. 4 పీఠముల యందు సర్వోత్తములైన వారు మాత్రమే సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించుటకు సమర్థులు. భారతదేశమునకు తూర్పు దిక్కున గల దేశం నుండి కొందరు పండితులు తూర్పు ద్వారం నుండి ప్రవేశించారు. అదేవిధంగా పడమర ఉత్తర ప్రదేశంలో యందు సుప్రసిద్ధులైన పండితులు ఆయా ద్వారములను తెరిపించి లోపలకు ప్రవేశించగలిగారు. ఇంతవరకు దక్షిణ దిగ్భాగం నుండి ఏ ఒక్క పండితుడు తన యొక్క పాండిత్య ప్రభావంతో దక్షిణ ద్వారాన్ని తెరిపించి లోపలికి ప్రవేశించలేకపోయాడు.
దాక్షిణాత్యులైన పండితులందరూ దీనిని అవమానంగా భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రతిభావంతులైన వారు ఎవ్వరూ లేరని ఔత్తరాహులు హేళన చేస్తున్నారు. దక్షిణ దేశంలో ఇప్పటి వరకు ఒక్క ప్రజ్ఞావంతుడు కూడా పుట్టలేదని భారతదేశ ప్రజలందరూ నమ్ముచున్నారు. దక్షిణాత్యులకు ఇది చాలా అవమానకరమైన విషయం. దీనిని పరిష్కరించి పరిహారం చేయు సామర్థ్యం మీకు మాత్రమే కలదని మేమందరం మనసారా నమ్ముచున్నాము అన్నారు. పద్మపాదాది శిష్యుల యొక్క మనోభావాలను శంకర్లు గుర్తించారు. దక్షిణాత్యులలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా కాశ్మీర దేశంలో సర్వజ్ఞ పీఠంలో గల దక్షిణ ద్వారాన్ని తెరిపించలేకపోవడం అవమానంగా భావించారు. దక్షిణాత్యుల యొక్క అవమానంను తొలగించాలని శంకర్లు నిశ్చయించారు. జీవితంలో ఇంతవరకు అపజయం అన్నది ఎరుగని సరస్వతీ స్వరూపుడైన శంకర్లు సర్వజ్ఞ పీఠాన్ని దర్శించాలని, తన శిష్యుల యొక్క మనోభావాన్ని కోరికను నెరవేర్చాలని భావించారు. శిష్య ప్రశిష్యులతో కూడిన శంకర్లు అచ్చటి నుండి బయలుదేరి కాశ్మీర దేశానికి ప్రయాణం ప్రారంభించారు. శ్రీ గురుదేవులను అనుసరించి జయ జయ ధ్వానాలు పలుకుచూ శిష్యులతో కూడిన శంకర్లు కాశ్మీర దేశంలోనికి ప్రవేశించారు. సర్వజ్ఞ పీఠం ఎక్కడ ఉన్నదని అచ్చటి వారిని అడిగి తెలుసుకున్నారు. సుప్రసిద్ధమైన సర్వజ్ఞ పీఠం యొక్క విషయాలన్నీ వారికి అచ్చటి వారి ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. సర్వజ్ఞ పీఠంలో ప్రవేశించాలని అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. కాశ్మీర దేశ పండితులకు దక్షిణ దేశం నుండి కొంతమంది పండితులు వచ్చారనే వార్త అంతటా వ్యాపించింది. అందులో ఒక సన్యాసి కూడా ఉన్నాడట అని వారందరూ ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. వారిలో కొంతమంది ముందుగా శంకర్ల శిష్యులను కలిసి ఎవరయ్యా మీరందరూ అని ప్రశ్నించారు. చాలా ఆవేశంతో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాలని మీ గురువుగారు ఉత్సాహపడుతున్నారట కదా, అదంత సులభ సాధ్యం కాదు సుమా అని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎందరో మహనీయులైన దక్షిణ దేశ పండితులు వచ్చి వెళ్ళారు. ఎంతమంది వచ్చినా ఇంతవరకు ఆ దక్షిణ ద్వారం తెరిపించడం సాధ్యం కాలేదు. అవమాన భారంతో వెళ్ళిపోయారు. దక్షిణ ద్వారం గుండా ప్రవేశించుటకు కఠినమైన పరీక్ష కూడా ఉంటుంది. అందులో విజయం సాధించిన వారికి మాత్రమే దక్షిణ ద్వారం తెరవబడుతుంది. మీరందరూ ముందుగా పరీక్షకు సిద్ధంగా ఉండండి. మా కాశ్మీర దేశ పండితుల ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వాడు మీరందరూ సంతోషంగా లోపలికి ప్రవేశిస్తారు అని ముందు జాగ్రత్తలు చెప్పి పంపించారు. దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన అనంతరం మిగిలిన 3 దిక్కుల యందలి పీఠ పండితులు మిమ్మలను అనేక రకములైన ప్రశ్నలు వేస్తారు, శాస్త్రవాదములు చేస్తారు. వారినందరినీ జయించిన నాడు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించగలుగుతారు అని హెచ్చరించారు. వారందరి మాటల్లోని సత్యాలను శంకర శిష్యులు గ్రహించి సర్వజ్ఞ పీఠం యొక్క నిజానిజాలను వివరించారు. కాశ్మీర దేశ పండితులు చెప్పిన మాటలు విని శంకరాచార్య స్వామి యొక్క ప్రధాన శిష్యులు, అయ్యా మీ యొక్క అభ్యంతరాలు మాకు అవగతమయ్యాయి. మేమందులకు సిద్ధంగా ఉన్నాం. మీరు అడగవలసిన ప్రశ్నలను మీరు అడిగినచో మేము సమాధానం చెప్పగలము. మిమ్మల్ని ఓడించగలిగితే మీరు మా యొక్క గురుదేవులను దర్శించగలరు అన్నారు. వారి మాటలలో ఆత్మవిశ్వాసం పొంగి ప్రవహించింది. వెంటనే కాశ్మీర దేశీయ పండితులలోని ప్రముఖుడు ఎదురుగా వచ్చి, అయ్యా పండితోత్తములారా, ఆలోచించండి. మీ యొక్క ఆవేశాన్ని కొద్దిగా తగ్గించండి. మిమ్మల్ని పరీక్షించు వారలము మేము కాదు. కాశ్మీర దేశ సుప్రసిద్ధులైన పండితులు మిమ్మల్ని పరీక్షిస్తారు. వారు త్వరలో ఇచ్చటకు రానున్నారు. తొందరపడకండి. వారు వచ్చే వరకు ఇచ్చటనే విశ్రమించండి అన్నారు. దక్షిణ దేశం నుంచి శంకరాచార్యుల వారు అను ప్రసిద్ధి చెందిన యతీశ్వరులు దక్షిణ ద్వారం నుండి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించుటకు వచ్చినారనే వార్త కాశ్మీర దేశమంతా వ్యాపించింది. వారిలో చాలామందికి శంకర్ల వారి ప్రతిభా సామర్థ్యాలు, వాద ప్రతివాదములు, భాష్య రచనలు మొదలగు విషయాలు తెలియవు. కానీ కొద్దిమంది మాత్రమే శంకర్ల గురించి చిన్న చిన్న విషయాలు తెలిసిన వారు ఉన్నారు. వారికి తెలిసిన విషయాలు సత్యమో అసత్యమో వారికి తెలియదు. కానీ దైత్య సాంప్రదాయంలో జీవించుచున్న వారికి అద్వైతి ఒకడు వచ్చి తన సిద్ధాంతాన్ని వినిపించడం మాత్రం వారికి ఏమాత్రం నచ్చలేదు. ఎవరో దక్షిణ దేశం నుండి ఒక యతీశ్వరుడు శిష్య సమేతుడై వచ్చాడనే విషయం పరీక్షాధికారులకు తెలిసింది. వారు పరీక్షా విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. ప్రతిపక్షుల విషయంలో దయా దాక్షిణ్యాదులు లేనివారు. కానీ పరీక్షాధికారులు కొన్ని కారణాల వలన ముందుగా అనుకున్న సమయానికి రాలేకపోయారు.
వారందరూ వచ్చినంత వరకు శంకర్లు అచ్చటనే ఉన్న ఒక పెద్ద మట్టి దిబ్బ మీద విశ్రాంతి తీసుకున్నారు. కాశ్మీర దేశంలోని శ్రీనగర్ పట్టణంలో శారదాపీఠం గల ఎత్తైన కొండకు ప్రక్కగా నేటికి ఒక పెద్ద మట్టి దిబ్బ కనిపిస్తుంది. దానిని అచ్చట స్థానికులు ఈ కాలంలో కూడా శంకరమిట్ట అని హిందీ భాషలో పిలుస్తూ శంకరుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానాదులు. ఇంతలో కానాద మతమునకు చెందిన పరీక్షాధికారి వచ్చి శంకర్ని ప్రశ్నల వర్షంలో తడిపేశాడు. ముందుగా పరీక్షాధికారి పరిహాసపూర్వకంగా శంకర్ని చూస్తూ, నీవేనా దక్షిణ ద్వారం నుండి లోపలికి ప్రవేశించుటకు వచ్చిన పండితుడవు? శాస్త్ర విషయంలో నీకు పరిచయం ఉన్నదా? కనాద మత రహస్యాలు తెలియనా అన్నాడు. శంకర్లు వారి మాటలను శాంతంగా వింటూ, మీరు పరీక్షించుట ప్రారంభించండి అన్నారు. వెంటనే పరీక్షాధికారి ఆవేశంతో, కానాదసిద్ధాంత ప్రకారం షడ్భారములను సెలవీయండి అన్నాడు. శంకర్లు ప్రశాంత చిత్తంతో, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయములను షడ్భారములు అంటారు అని సమాధానం ఇచ్చాడు. పరీక్షాధికారి కొద్దిగా కంగారు పడుతూ, సంయోగం పొందిన పరమాణుద్వయం నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన అణుద్వయం ఉత్పన్నమగుచున్నదని మా సిద్ధాంతం. అట్టి అణుకమును ఆశ్రయించుకొని మహాసూక్ష్మాతి సూక్ష్మమైన అణువు దేని వలన పుట్టుచున్నది అని కణాద శాస్త్రములకు సంబంధించిన జటిలమైన ప్రశ్నలను సంధించాడు. మీ యొక్క ప్రశ్నకు నేరుగా ఒక్క మాటలో సమాధానం చెప్తాను వినండి. ద్విత్వ సంఖ్యయే అందులకు కారణం. పండితులైన మీకు ఇంతకంటే వివరించవలసిన అవసరం లేదు కదా అన్నారు శంకర్లు చిరునవ్వుతో. అంతే. అచ్చట పరీక్షాధికారికి నోటి నుండి మాట రాలేదు. తన ఆసనాన్ని దిగి వచ్చి ఆచార్య స్వామికి పాదాభివందనం చేస్తూ, స్వామి, సర్వజ్ఞత్వ పీఠాన్ని అధిరోహించుటకు మీరే సర్వదా సమర్థులు, లోపలికి ప్రవేశించండి అని సాదరపూర్వకంగా ఆహ్వానించాడు. కారణాదులను ఓడించి శంకరాచార్య స్వామి దక్షిణ ద్వారం గుండా సర్వజ్ఞ పీఠంలోనికి ప్రవేశించున్నారనే వార్త అంతటా వ్యాపించింది. వెంటనే శంకర శిష్యులందరూ తమ గురుదేవులకు జయ జయ ధ్వానములను పలుకుతూ లోపలకు ప్రవేశిస్తున్నారు. వెంటనే అచటి ఉన్న మిగిలిన 3 ద్వారములే అందలి పీఠాధిపతులు, స్వామి, ఇది మీ యొక్క విజయానికి మొదటి అడుగు మాత్రమే. ఇంత మాత్రం చేత మీరు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించలేరు. మమ్ములను అందరినీ కూడా మీరు జయించవలసి ఉంటుంది. నయాయులు. అచటనే నయాయిక పండితుడు లేచి, స్వామి, కనాది ముని మతమునకు నయాయికులకు సుప్రసిద్ధములైన మా గౌతముని యొక్క సంప్రదాయమునకు మోక్షము విషయమునందు గల భేదమును చెప్పగలవా అని పరిహాసపూర్వకంగా ప్రశ్నించాడు. నయాయికుల ప్రశ్నను వినిన వెంటనే శంకరాచార్య స్వామి ప్రశంసాపూర్వకంగా వారిని చూస్తూ, పండితోత్తమ, గుణ సంబంధం నాశనమగుటయే మోక్షమని కనాదులు అంటారు. గుణ సంబంధం నాశనం అయినప్పటికీ అందులో జ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి. దానినే మోక్షమని గౌతమ మతస్థులు అంటారు. 2 మతములలోనూ గుణనాశనం, ఆకాశ సదృశ స్థితి సమాన ధర్మములుగా ఉన్నాయి అన్నారు. గౌతమ మతంలో జ్ఞానం కలిగి ఉండవలెన అను లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 2 మతముల యందు పదార్థ భేదం సమానమే. పరమేశ్వరుడు నిమిత్త కారణమని ఇరువురు అంగీకరించారు. శంకర్ల వారు చెప్పిన సమాధానంను విని గౌతమ మతానుయాయులైన నయాయికులు ప్రశంసల వర్షం కురిపించారు. స్వామి, మీ యొక్క ప్రతిభ నిరుపమానం. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించే శక్తి సామర్థ్యములు కలవారని మేము నమ్ముతూ నిశ్చయంగా ప్రకటిస్తున్నాం అన్నారు. శంకర్లు నారాయణ స్మరణ పూర్వకంగా వారిని ఆశీర్వదించారు. సాంఖ్యులు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించుటకు గల 2వ అవరోధాన్ని కూడా తొలగించుకొని శంకర్లు ముందుకు సాగుచుండగా కపిల సిద్ధాంత ప్రవర్తకులైన సాంఖ్యులు కొంతమంది అడ్డు తగిలి పరీక్షలో మమ్మల్ని సంతృప్తిపరిచి ముందుకు సాగవలసి ఉంటుందని వినయంగా తెలియచేశారు. సాంఖ్యులలో సుప్రసిద్ధుడైన ఒక పండితుడు లేచి, శంకరాచార్య స్వామి, మూల ప్రకృతియే జగత్తు యొక్క ఉత్పత్తికి, అభివృద్ధికి, నాశనమునకు కారణమవుచున్నదా, లేక పరమాత్మను ఆశ్రయించి అనగా పరమాత్మ వలన సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శంకర్లు, మూల ప్రకృతియే కనిపించుచున్న సమస్త సృష్టికి కారణమగుచున్నదని సామాన్యులు అందరూ అనుకుంటారు.
విచిత్రం ఏమిటంటే సాంఖ్యులు కూడా ఈ విధంగానే అంటారు, కానీ వేదాంతులు ఈ విధంగా చెప్పరు. మూల ప్రకృతి అస్వతంత్రంగా జగత్ కారణమని నిశ్చయించారు. అనగా పరమాత్మయే పరబ్రహ్మకు సమస్తమైన జగత్తునకు కారణమని నిర్ణయించుట న్యాయం, ధర్మము, వేద సమ్మతము. శంకరుని సమాధానమునకు సాంఖ్యులు ఆనందంగా తమ యొక్క అంగీకారమును ప్రకటించి ముందుకు సాగమని సాదరంగా ఆహ్వానించారు. బౌద్ధులు ఆనందాతిరేకంతో జయ జయధ్వానాలు వింటూ సర్వజ్ఞ పీఠం వైపు పయనిస్తున్న శంకర్ని చూసి అచ్చట ఉన్న బౌద్ధులు సహించలేకపోయారు. వెంటనే వారు శంకరుని మార్గంను అడ్డముగా నిలిచి, ఏమయ్యా శంకరాచార్య, నీ యొక్క పాండిత్య ప్రతిమతో మమ్మల్ని మెప్పించాలి. నీకు తెలిస్తే సమాధానం చెప్పు. యతీశ్వర, బాహ్య పదార్థములు ఎన్ని? అవి ఏవి? వాటికి గల భేదమేమి అని అడిగాడు. దానికి సమాధానంగా శంకర్లు సౌతాంత్రికము, వైభాషికము అని బాహ్య పదార్థములు 2 రకాలు. సౌత్రాంతికంలో జగత్తు యొక్క స్పృష్టాదులన్నీ అనుమాన ప్రమాణంతో నిరూపించబడుతున్నాయి. వైభాషికము ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పబడుతుంది. కానీ ఈ 2 పదార్థములు జగత్తు యొక్క క్షణభంగురత్వాన్ని మాత్రం సమానంగా అంగీకరించాయి అన్నారు. వెంటనే మరో బౌద్ధుడు లేచి మా యొక్క విజ్ఞానమునకు మీ వంటి వేదాంతులు చెప్పు విజ్ఞానమునకు భేదం చెప్పగలవా అని ప్రశ్నించాడు. వెంటనే శంకర్లు క్షణికత్వము, బహత్వము అను 2 ధర్మాలు మీ యొక్క బౌద్ధ సిద్ధాంతంలో ఉన్నాయి. జ్ఞానము ఏకత్వము అని, అనగా జ్ఞానం ఒక్కటే ముఖ్యమని, స్థిరత్వం కలదని వేదాంతులు చెప్తారు. ఇదియే సత్యం అన్నారు నిశ్చయంగా. శంకర్ని మాటలకు సంతసించి బౌద్ధ పరీక్షాధికారి ఆనందంతో సగౌరవంగా ముందుకు దారి చూపించి ప్రక్కకు తొలగిపోయాడు. జైనులు శంకర్లు చెప్పిన సమాధానంను బౌద్ధ పరీక్షాధికారి సంతసించి తన యొక్క అభ్యంతరాన్ని తొలగించి వేశాడు. విజయ మందహాసంతో శంకర శిష్యులు ముందుకు అడివేయుచుండగా అచ్చటనే ఉన్న జైన మతాధికారి జగద్గురువులకు అడ్డంగా నిలిచి, యతీశ్వర, నీకు తెలియని రహస్యాలు లేవు. అన్ని శాస్త్రముల రహస్యాలు క్షుణ్ణంగా తెలిసినవారు మీరు. అయినను జైన మత సాంప్రదాయాయులమైన మేము కూడా మిమ్మల్ని పరీక్షించవలసి ఉంది. కావున మమ్మల్ని తృప్తిపరిచి మీరు ముందుకు వెళ్ళగలరు అన్నాడు వినయంగా. శంకరాచార్యుల వారు సంతోషంతో జైనులు తమ అంగీకారాన్ని తెలియచేశారు. వెంటనే జైన మతాధికారి, స్వామి, అస్థికాయ శబ్దానికి అర్థాన్ని వివరించగలరా అన్నారు. జీవాస్తికాయము, ఉద్గరాస్తికాయము, ధర్మాస్తికాయము, అధర్మాస్తికాయము, ఆకాశాస్తికాయము అను ప్రసిద్ధి చెందిన పంచాస్తికాయములలో మీ మతంలో ప్రధానమైనవి అన్నారు. పరీక్షాధికారి సంతోషంతో శంకర్ల యొక్క ప్రజ్ఞను చూసి ఆశ్చర్యపడి వినయపూర్వకంగా నమస్కరించాడు. ఇంతలో మరి ఒక జైన మతాధికారి, జైమిని మహర్షి యొక్క అనుయాయులమైన మాకు వేదం ప్రధానమైనది. మా యొక్క మతం నందు శబ్దస్వరూపం ఏది? అది ద్రవ్యమా లేక గుణమా? ఈ విషయాన్ని వివరించి ముందుకు సాగండి అన్నారు. శంకర్లు చిరునవ్వుతో, అయ్యా, సావధానంగా వినండి. అకారాది హకారాంతము వరకు గల అక్షర స్వరూపమైన శబ్దం అంతటా వ్యాపించి ఉంది. ఇట్టి శబ్దాన్ని మన యొక్క చెవులు అనే ఇంద్రియం మాత్రమే స్వీకరిస్తుంది. మిగిలిన ఇంద్రియాలన్నీ శబ్ద విషయంలో నిరుపయోగాలు. ఇటువంటి శబ్ద సముదాయము గుణము కాదని, ద్రవ్యమని మీ మతస్థులు అందరూ అంటారు. ప్రళయం వచ్చినప్పుడు శబ్దములు కూడా నశించవు. వేదములు మీకు ప్రమాణమైనను అది నిత్యము అని అంగీకరించుటకు మీరు ఇష్టపడరు. వేదములు నిత్యము కావని, వేదవేద్యుడైన పరమాత్ముడు ఒక్కడే నిత్యమైన వాడని మీ యొక్క వేదాంత విద్య తెలియచేస్తుంది. ఉపనిషత్తులు కూడా పరమాత్మ జ్ఞానం కలిగిన తర్వాత సచ్చిదానంద పరబ్రహ్మమే నిత్యమైనది, మిగిలినవన్నీయు కనబడునవి అగుటచే అవన్నీ నశించిపోయేవే. ఇదియే మీ యొక్క వేదాంత శాస్త్రంలోని పరమరహస్యం అన్నారు. శంకరాచార్యుల వారి యొక్క ప్రతిమకు విస్తుపోయిన జైన మతానుయాయులందరూ శ్రీ శంకరాచార్య స్వామి వారికి పాదాభివందనాలు చేశారు. దీనితో మీ యొక్క సర్వజ్ఞత్వం నిరూపితమైంది. ఇక ముందు మీకు ఎట్టి పరీక్షలు లేవు. ఇదియే చివరి పరీక్ష.
పరమేశ్వర అవతారులైన మీకు అపజయమనున్నది లేదు. మీ యొక్క మహిమను వర్ణించుటకు మాకు సామర్థ్యం లేదు. కానీ ఆచార సాంప్రదాయాలను అనుసరించి మిమ్ములను పరీక్షించుటకు సాహసించితిమి. ఈ క్షణం చాలా శుభప్రదమైంది. భారతీయ విజ్ఞానగని సర్వాగ్య పీఠాన్ని అధిరోహించుటకు అన్ని ఏర్పాట్లు చేయబడుచున్నాయి అన్నారు. శంకర శిష్యులందరూ ఆనందోత్సాహాలతో గంతులు వేశారు. పద్మపాదునితో కూడిన వారే శంకర్ల వద్దకు చేరి వింజామరలు పట్టుకొని శంకర్లకు వింజామరలు వీచారు. మరికొందరు ఛత్ర చామరాదులు అలంకరించారు. కొంతమంది స్తోత్ర పాఠాలు చేశారు. మరికొందరు ఆనందంతో తాండవం చేయసాగారు. శిష్యులందరి యొక్క ఆనందాన్ని శంకర్లు చూస్తూ చిరునవ్వుతో స్వీకరించి వారినందరినీ నారాయణ స్మరణ పూర్వకంగా మనస్సులో ఆశీర్వదించారు. సర్వజ్ఞులైన శ్రీ శంకరాచార్య స్వామి శిష్య సమేతంగా సర్వాగ్యపీఠాన్ని అధిరోహించుటకు సమర్థులై సమీపించుచుండగా ఆశ్చర్యకరమైన విచిత్రమైన విషయం జరిగింది. అందరికీ వినుబడునట్లుగా ఆకాశం నుండి దివ్య గంభీర స్వరం వినిపించింది. యోగేశ్వర, సర్వశాస్త్ర పారంగత, ఒక్క క్షణం ఆగండి. సర్వాగ్యపీఠాన్ని అధిరోహించుటకు ఇంకనూ మీకు సంపూర్ణమైన అర్హత లేదు సుమా. అన్ని శాస్త్రముల వేదాంగముల యందు మిమ్మల్ని పరీక్షించుట జరిగింది. అన్నింటా విజయాన్ని సాధించి సర్వజ్ఞుడని కీర్తిని, ప్రతిష్టను, గౌరవాన్ని సంపాదించావు. అది సత్యమే. సాక్షాత్ బ్రహ్మస్వరూపుడైన మండన మిశ్రుని వాద ప్రతివాదములతో సులభముగా జయించి అతని శిష్యునిగా చేసుకొనిన నీ యొక్క ప్రజ్ఞాపాఠములు తెలిసిన వారెవరూ నీతో శాస్త్రవాదం చేయుటకు సాహసించరు. ఒకరిద్దరు ప్రయత్నించిన అపజయము ప్రతిపక్షులనే ఆశ్రయిస్తుంది. నీవెంతటి ప్రజ్ఞా దురంధరుడవైనను సర్వాగ్యపీఠంను అధిరోహించు సమయం ఇంకనూ నీకు సమీపించలేదు. ఇంతవరకు జరిగిన పరీక్షలోని మొదటి భాగం మాత్రమే. రెండవ పరీక్షలో నెగ్గినప్పుడు మాత్రమే సర్వజ్ఞపీఠంను అధిరోహించు అర్హతను సంపాదించగలవు. ఇది విద్యా సంబంధమైన శాస్త్రములకు సంబంధించినది కాదు, పవిత్రతకు సంబంధించింది. ఎవరి యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందో వారే సర్వాగ్యపీఠాన్ని అధిరోహించగలుగుతారు. నీ విషయంలో దైవగణమునకు చిన్న సంశయం ఉన్నది. కావున నీ యొక్క ఆత్మ పరిశుద్ధ తత్వంను పరీక్షించవలసి ఉంటుంది. అంతవరకు కొద్ది సమయం నిరీక్షించవలసినదిగా కోరుచున్నాము అని వినిపించింది. అశరీరవాణి యొక్క పలుకులను అందరూ విని నిశ్చేష్టులై శిలాప్రతిమల వలె ఉండిపోయారు. ఇంతలో ఆకాశం నుండి దృఢమైన గంభీరమైన స్వరం మరల వినిపించింది. ఆచార్యవర్య, తమరు బ్రహ్మచర్యాశ్రమం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆ విషయం సర్వజన ఆమోదయోగ్యమే, ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ విషయంలో ఎట్టి సందేహం లేదు. మీరు సాక్షాత్ శంకర అవతారులని లోకంలో సుప్రసిద్ధంగా ప్రచారంలో ఉంది. అది కూడా సత్యమే అని మీ యొక్క ప్రవర్తనతో, సదాచారాది వ్యవహార నిర్వహణతో, సత్సంప్రదాయాలతో, నిత్య బ్రహ్మానుసంధానంతో మీరు పరివ్రాజకాచార్యవర్య, జగద్గురు అను బిరుదులను సంపాదించుకొని ప్రజలందరి మన్నలను పొంది కీర్తింపబడుచు గౌరవింపబడుచున్నారు. అదంతయు సత్యమే. కానీ మండన మిశ్రుని సతీమణి అయిన శారదాదేవిని జయించుటకై పరకాయ ప్రవేశం చేసి రాజాంతపురంలోని స్త్రీలతో స్పర్శాది సుఖాలను అనుభవించుట మాట సత్యమే కదా. సన్యాసులకు పరస్త్రీ శరీర స్పర్శ కూడా దోషమే కదా. పరస్త్రీ స్పర్శపాంశుల లహ అనేది దోషం మీ యందున్నప్పుడు మీరు సర్వాగ్యపీఠాన్ని ఏ విధంగా అధిరోహించగలరు? అందువలన మీ యొక్క ఆత్మశుద్ధి విషయంలో మాకు గల సందేహములను మీరు పరిహరించగలరా అని వినిపించింది. అశరీరవాణి యొక్క పలుకులను శ్రీ శంకర్లు విన్నారు. ఎల్లవేళలా చిద్విలాసంతో చిరునవ్వులు చిందించే ఆయన యొక్క ముఖపద్మంలో ప్రసన్న గంభీరత రూపమైన బాలబాణుని కిరణాలు ప్రకాశించాయి. క్షణకాలం శాంత స్వరూపంతో మౌనంగా ఉండిపోయారు. ఒక్కమారు ఆకాశం వైపు సాదరంగా సాలోచనగా చూసి చిరునవ్వు చిందించారు. సర్వాగ్య పీఠాధినేత్రి అయిన చదువుల తల్లి అయిన శారదాంబయే తనను ప్రశ్నించుచున్నదని ఆచార్యస్వామి గ్రహించారు.
వెంటనే, అమ్మా జగజ్జనని, నీవు శారదామాతవని గ్రహించాను. సర్వజ్ఞురాలివైన నీకు నేను ప్రత్యేకంగా ఈ విషయంలో సమాధానం చెప్పవలసిన అవసరం లేదని నాకు తెలుసు. కానీ భవిష్యత్ కాలంలో నా యొక్క జీవిత చరిత్రలో ఇట్టి మచ్చను సామాన్య జనులు ప్రశ్నించకూడదని నా మీద ఉన్న ప్రేమతో, దయతో, కారుణ్యంతో నన్ను ఈ ప్రశ్న అడుగుచున్నావని గ్రహించాను. శారదామాత, నేను పుట్టినది మొదలు ఈ క్షణం వరకు ఈ శరీరంతో ఏ విధమైన పాపపు పని చేసి ఉండలేదు అని మా అమ్మగారి యొక్క పాదములను స్పృశిస్తూ నిశ్చయంగా తెలియచేయుచున్నాను. ఈ విషయంలో ఎట్టి అనుమానం నీకు కూడా లేదని నాకు తెలిసినదే. వేరొక శరీరంతో చేసిన పరస్త్రీ స్పర్శ అనేది దోషం ఈ శరీరానికి అంటదు కదా. స్త్రీ స్పర్శ అనేది కార్యము దోషమైనను కాకపోయినను అది రాజుగారి శరీరానికి సంబంధించినదే కానీ నా యొక్క శరీరానికి సంబంధించినది కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. స్పర్శాది సుఖమును మనస్సు అనుభవించుటచే ఆ దోషం ఈ జీవునికి సంబంధించినది కదా అని సందేహం వలదు. పరకాయ ప్రవేశ సమయంన నా యొక్క మనసు ఎల్లవేళలా ఆత్మానుసంధానుభూతిని పొందియున్నదని సుదృఢముగా సప్రమాణంగా నిరూపించగలను. ఆ శరీరం చేసిన పాపపుణ్యాలు ఆ శరీరం నశించిన వెంటనే అవి కూడా నాశనం అయిపోతాయని శాస్త్రం చెప్తుంది. మనస్సును లగ్నం చేయకుండా చేసిన పాపపుణ్యములు జీవుని యొక్క పురోగతికి పనికిరావు కదా. నా యొక్క ఈ శరీరానికి ఎట్టి దోషము లేదు, నా యొక్క ఆత్మకు ఎట్టి దోషము అంటలేదు. కావున చిదానంద స్వరూపమైన నా యొక్క ఆత్మ ఎల్లవేళలా పరిశుద్ధమై ప్రకాశిస్తుంది అన్నారు దృఢంగా. శంకరాచార్య స్వామి యొక్క మానసిక దృఢత్వంను చూసి శారదాదేవి క్షణకాలం మౌనం వహించింది. పిమ్మట జగద్గురువులను కీర్తించుచు సర్వాజ్ఞ పీఠంను అధిరోహించుటకు తన యొక్క అంగీకారాన్ని ప్రకటించింది. శారదాదేవి స్వయంగా చెప్పిన నిర్ణయాన్ని విని అచటున్న వారందరూ ఆనందాతిరేకంతో శారదామాతకు, శంకరస్వామికి జయ జయధ్వానాలు పలికారు. ఆ శుభ సమయంలో దేవమందుబులు మ్రోగాయి, దేవతలు పుష్పవృష్టి కురిపించారు. పండితుల ఆనందం గంగా ప్రవాహం వలె పొంగి పొర్లింది. పద్మపాదాది శిష్యులు ఆనంద తాండవం చేయుచుండగా ద్రవిడ శిశువైన శ్రీ శంకరాచార్య స్వామి వారు సర్వాజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. శ్రీరామ పట్టాభిషేక సమయాన పౌరులు ఎట్టి ఆనందాన్ని అనుభవించారో ఆచార్య స్వామి సర్వాజ్ఞ పీఠాన్ని అధిరోహించిన తర్వాత అచ్చటి పౌరులందరూ అంతటి ఆనందాన్ని అనుభవించారు. కొద్ది రోజులు సర్వాజ్ఞ పీఠంలో ఉండి అనంతరం తన యొక్క శిష్యులలో ఒకరిని సర్వాజ్ఞ పీఠం నందు తనకు ప్రత్యామ్నాయంగా పీఠాధిపతిని చేసి శిష్య సముదాయంతో వేదాంత వాక్య విచారణ చేస్తూ బదరికాశ్రమానికి బయలుదేరారు. చతురామ్నాయ పీఠ స్థాపన. కాశ్మీర దేశంలోని సర్వాజ్ఞ పీఠం మీద మధ్యందిన మార్తుండిని వలె శంకరాచార్యుల వారు ప్రకాశించుచున్నారని పండితులు అందరూ పలు విధాలుగా కొనియాడుతున్నారు. నిర్వికల్పుడు, నిస్సంగుడు అయిన శంకర్ల వారికి సర్వాజ్ఞ పీఠంలో ఆత్మానందం లభించలేదు. ఆత్మతత్వ విచారణ చేస్తూ బ్రహ్మానందాన్ని అనుభవించాలనే తపనలో బదరికా ఆశ్రమానికి శిష్య సమేతంగా బయలుదేరి మార్గమధ్యంలో జ్యోతిర్మఠంలో కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో వారి మనస్సులోనికి దివ్యమైన ఆలోచన వచ్చింది. సర్వాజ్ఞ పీఠంలో తనకు ప్రత్యామ్నాయంగా ఒక శిష్యుని నియమించి అద్వైత సిద్ధాంత ప్రచారానికి శాశ్వతమైన పునాది వేయుట జరిగింది. అదేవిధంగా భారతదేశం యొక్క 4 దిక్కుల యందు 4 పీఠాలను స్థాపించి తన యొక్క ప్రధాన శిష్యులను అచట తనకు ప్రత్యామ్నాయంగా నియమించి అద్వైత సిద్ధాంతాన్ని సుస్థిరం చేయదలచి దానికి తగినట్లుగా శిష్యవర్గంతో పలు విధాలుగా సుదీర్ఘమైన చర్చలు చేసి వారి అభిప్రాయాలను కూడా స్వీకరించారు. తమ మనస్సులోని భావాలను, శిష్యుల యొక్క అభిప్రాయాలను తగినట్లుగా ఆచార్య శంకర్లు సర్వాజ్ఞ పీఠంనకు గల 4 దిక్కుల యందు 4 పీఠములను స్థాపించవలనని నిశ్చయించారు. తాము స్థాపించబోవు మఠములు భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానమునకు శాశ్వతమైన రక్షణ కలిగించేవిగా ఉండాలి. ప్రజలను సన్మార్గ ప్రవర్తకులుగా చేయుటకు ఎల్లవేళలా సహకరిస్తూ ఉండాలి. వాటి ద్వారా అద్వైత సిద్ధాంత ప్రచారం నిరంతరం సాగుతూ ఉండాలి. ప్రచారమనే సూర్యుడు ఉదయించకపోయినచో లోకమంతా అజ్ఞానమనే అంధకారం వ్యాపిస్తుంది. ఈ మఠములన్నీ సుందరంగా, పవిత్రంగా వైదిక కర్మాను తత్పరతను ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తూ ఉండాలి.
సాధు సత్పురుషులకు సన్యాసులకు ఆశ్రయం ఇచ్చి భోజన సదుపాయాలు కలిగించు సత్రముల వలె మఠములు ఉండకూడదు. మఠ ఛాత్రాది నిలయ అని నిర్వచనం. అనగా శిష్య సముదాయంతో నిరంతరం అద్వైత సిద్ధాంత చర్చ జరుగుచూ ఉండాలి. శంకర మఠంలన్నీ శ్రద్ధా కేంద్రముల వలె సమాజాన్ని ఉత్తేజపరుస్తూ ఉండాలి. భగవత్పాదులు తనకు గల శక్తినంతయు ఏకీకృతం చేసి 4 శంకర మఠాలను స్థాపించారు. సంసారమనే సుడిగుండంలో పడిపోకుండా సామాన్య ప్రజలు కూడా బ్రహ్మ జ్ఞానానందభూతిని పొందాలి అని ఆయన సంకల్పం. బ్రహ్మ జ్ఞాన ఆనందభూతిని పొందాలి అని ఆయన సంకల్పం. ఆయన యొక్క సత్సంకల్పంనకు మహర్షులు, భక్తులు, ప్రభువులు, రాజనీతిజ్ఞులు, కవులు, శిల్పులు, పౌరాణికులు, యతులు, యోగులు, సాధువులు అను 10 రకముల వారు 10 దిక్కులను ఆశ్రయించి తమ యొక్క ధన, మాన, ప్రాణ శక్తులను అర్పించి ఆ శంకర మఠాలకు జీవం పోయాలి అని నిశ్చయించి దక్షిణాన ఋష్యశృంగ మహర్షికి నివాస స్థానమైన శృంగేరి మహాక్షేత్రంలోను, పశ్చిమాన శ్రీకృష్ణుని నివాస స్థానమైన ద్వారకలోను, ఉత్తరాన నరనారాయణుల క్షేత్రమైన బదరికా క్షేత్రంలోని జ్యోతిర్మఠంలోను, తూర్పున జగన్నాథుని స్థావరమైన పూరీ క్షేత్రం నందు 4 పీఠములను స్థాపించారు. దక్షిణాంనాయ మఠం. దీనికి శృంగేరి పీఠమని సుప్రసిద్ధ నామం. భారతదేశానికి మైసూర్ మహారాజు వారి సంస్థానంలో శృంగగిరి క్షేత్రం విరాజిల్లుతుంది. శంకరాచార్యుల వారు దక్షిణ భారతదేశ సంచార సమయంలోనే ఇచ్చట శారదా పీఠాన్ని స్థాపించారని ప్రామాణికమైన స్థల పురాణం చెబుతుంది. ఈ దివ్యక్షేత్రం రామాయణ కాలంలో ఋష్యశృంగ మహర్షి నివసించిన ప్రాంతంగా సుప్రసిద్ధం. మహర్షులు చేసిన తపస్సు యొక్క ఫలితంగా ఇచ్చటి క్రూర జంతువులు కూడా తమ యొక్క సహజ వైరాన్ని విడిచిపెట్టి సహజీవనం చేస్తూ ఉంటాయని ప్రచారంలో ఉంది. ఇంతటి పవిత్ర క్షేత్రంలో ఆచార్య స్వామి చతుర్నామ్నాయ మఠాలలోని ఒక దానిని నిర్మించినట్లు ఇతిహాసాలు చెప్తున్నాయి. 4 మఠంలకు శంకరాచార్య స్వామి కొన్ని నియమాలను, సాంప్రదాయాలను స్వయంగా నిర్దేశించారు. 4 మఠాలకు 4 వేదములను పంచి ఇచ్చారు. 4 మహావాక్యాలలో ఒకదానిని ఒక్కొక్క మఠానికి ఉపదేశించారు. అదేవిధంగా ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క గోత్రంను, ఒక్కొక్క సాంప్రదాయంను, వారమును, పదములను నిర్ణయించారు. దక్షిణాంనాయ మఠంనకు శృంగేరి పీఠం అన్న సాంప్రదాయ నామం భూరీవారము. భూరి అనగా బంగారం. దాని యందు గల వ్యామోహాన్ని తొలగింపచేసి వారికి వైరాగ్య సంపత్తిని ప్రసాదించుట ఈ మఠం యొక్క ముఖ్య లక్షణం. అంకిత నామములు సరస్వతి, శారద, పురి అనున్నవి. అనగా సన్యాస దీక్ష అనంతరం స్వీకరించిన పేరు తర్వాత పై 3 ఏదో ఒక నామం తప్పనిసరిగా ఉండాలి. రామేశ్వర క్షేత్రం దీనికి ప్రధాన క్షేత్రం. దేవనామం ఆదివరాహమూర్తి, దేవి శారదాదేవి, సర్వమంగళ, కామాక్షి అని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆచార్యులు పృథ్వీధరాచార్యుల వారు. తుంగభద్ర అనున్నది తీర్థనామం. బ్రహ్మచారి చైతన్యుడు. వేదము యజుర్వేదం. అహం బ్రహ్మాస్మి అనున్నది మహావాక్యం. గోత్రం భూర్భువస్ గోత్రం. ఆంధ్ర, తమిళ, కేరళ, కర్ణాటక ప్రాంతంలలో ఈ మఠముల యొక్క ఆధీనంలో ఉంటాయి. పశ్చిమాంనాయ మఠం. శ్రీ శంకరాచార్యుల వారు ప్రప్రథమంగా స్థాపించిన మఠం ద్వారకా మఠమని కొన్ని ప్రతులలో కనిపిస్తుంది. దీనిని శారదా మఠమని, కాళికా మఠమని కూడా పిలుస్తారు. జరాసంధుని యొక్క దాడుల నుంచి తనను, తన ప్రజలను రక్షించుకొనుటకై శ్రీకృష్ణుడు తనను అత్యంత ప్రీతికరమైన మధురా నగరాన్ని విడిచిపెట్టి పశ్చిమ సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించినట్లు పురాణ ప్రసిద్ధమైన పవిత్రమైన చరిత్ర. ద్వారకకు సుప్రసిద్ధం. ద్వాపర యుగం యొక్క చివరి సమయంలో ద్వారకా నగరమంతయు సముద్ర గర్భంలో మునిగిపోయిందని చారిత్రకారులు నిర్ణయించారు. కానీ ద్వారకా నగరమందలి పురుషోత్తమ మందిరం మాత్రం నేటికి కూడా చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. ఇచ్చట శివలింగంలో సాలాగ్రామంలో మహర్షుల చేత ప్రతిష్ఠింప చేయబడ్డాయి. దీనికి కుశస్థలి నగరమని పౌరాణిక నామం. శ్రీరాముని కుమారుడైన కుశుడు పరిపాలించిన రాజ్యముగా దీనిని స్థానికులు వర్ణిస్తూ ఉంటారు. శ్రీ శంకర్లు చతురామ్నాయ మఠంలో ఒక దానిని పశ్చిమ తీరమైన ద్వారకలో కాళికా మఠం అను పేరుతో దీనిని స్థాపించారు.
ఈ ఆమ్నాయ మఠంనకు శారదా మఠం లేక కాళికా మఠం మనునవి మఠనామములు. సాంప్రదాయం కీటకవారం అనగా సృష్టిలోని అన్ని కీటకముల యందు అన్ని జీవుల యందు సమస్త భూతములనందు దయ కలిగి హింస చేయకుండగా నుండు వారిని కీటకవార సాంప్రదాయవాదులు అంటారు. అహింసయే దీని ముఖ్య ఉద్దేశం. తీర్థ ఆశ్రమ అనునవి సన్యాసనామముల యొక్క చివరి యందుండు అంకితనామం. క్షేత్రనామం ద్వారకా క్షేత్రం, దేవనామం సిద్ధేశ్వరుడు, దేవి భద్రకాళి, ఆచార్యులు విశ్వరూపుడు. కొన్నింట సురేశ్వరుడు అని కూడా కనిపిస్తుంది. తీర్థనామం గోమతి తీర్థం, బ్రహ్మచారి స్వరూపుడు, వేదం సామవేదం, మహావాక్యం తత్వమసి, గోత్రం అలిగతం. కొన్నింట వాసిష్టమని కూడా ఉంది. సింధు సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రములు ఈ మఠం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఉత్తరామ్నాయ మఠం భారతదేశానికి ఉత్తర దిక్కులో పవిత్రమైన హిమాలయ పర్వత శ్రేణిలోని బదరికా క్షేత్రంలో జ్యోతిర్మఠాన్ని ఉత్తరామ్నాయ మఠంగా శ్రీ శంకర్లు స్థాపించారు. దీనినే శ్రీమఠం అని కూడా అంటారు. ఈ క్షేత్రం బహు పురాతనమైనది. పురాణములన్నీ ఈ క్షేత్రాన్ని పలు విధాలుగా ప్రశంసించాయి. ఈ ప్రాంతంలో శక్తి మందిరాలు, శివ మందిరాలు చాలా ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి సిద్ధులు మహర్షులు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశాలన్నీ దేవతా మందిరాలుగా మారిపోయాయి. అవసాన దశలోనున్న బదరీనారాయణ క్షేత్రాన్ని శ్రీ శంకర్లు పునర్నిర్మాణం చేసి ప్రతిష్ఠాదులను పూర్తి చేశారని, శంకర్ని తల్లి అయిన ఆర్యాంబ తనకు అవసాన దశ సమీపించిందని అగ్నిశర్మ అను బ్రాహ్మణునికి కొంత ధనమిచ్చి పంపించిందని, ఆ ధనమును ఆలయ నిర్మాణమునకు వినియోగించి అగ్నిశర్మను అచటి ప్రధాన పూజారిగా నియమించి మాతృమూర్తిని చూచుటకై శంకర్లు కేరళలోని స్వగ్రామమైన కాలడికి వెళ్ళారు. నేటికి కూడా బదరికా నారాయణునికి అన్నప్రసాదాన్ని అందించు బంగారు పాత్ర ఆ కాలంలో శంకరాచార్య స్వామి బదరీనారాయణ స్వామికి సమర్పించిందని ఉత్తరాది దేశంలో గల శ్రీ శంకర్ల చరిత్రలో స్పష్టంగా వ్రాయబడింది. అగ్నిశర్మ యొక్క వంశస్థులే నేటికి కూడా పూజారులుగా బదరీనారాయణ స్వామి వారికి సేవలందిస్తున్నారు. ఇట్టి పవిత్రమైన బదరీ క్షేత్రంలో శ్రీ శంకర్లు ఉత్తరామ్నాయ మఠాన్ని స్థాపించారు. ఉత్తరామ్నాయ మఠానికి జ్యోతిర్మఠము లేక శ్రీమఠం అనే పేర్లు సాంప్రదాయంగా ఉన్నాయి. సాంప్రదాయవారం ఆనందవారం. భోగ విలాసముల నుండి జనులను వారించు వారిని ఆనందవార సాంప్రదాయవాదులు అంటారు. గిరి పర్వత సాగర అనునవి సన్యాసనామములకు చివరియుండు పవిత్రనామం. దేవనామం నారాయణ అనున్నది. దేవి పూర్ణగిరి, ఆచార్యులు తోటకాచార్యుల వారు. తీర్థనామం అలకనంద, బ్రహ్మచారి ఆనందుడు, వేదము అథర్వవేదం. అయమాత్మ బ్రహ్మ అన్నది మహావాక్యం. భృగు గోత్రం. మరు, కాశ్మీర, కాంబోజా, పాంచాల మొదలైనవి ఈ మఠం యొక్క ఆధీనంలోని ప్రాంతాలు. పూర్వామ్నాయ మఠం భారతదేశానికి తూర్పు దిక్కున గల జగన్నాథపురి క్షేత్రంలో పూర్వామ్నాయ మఠం స్థాపించబడింది. దీనిని గోవర్ధన మఠం అనే పేరు ప్రసిద్ధం. ఈ క్షేత్రానికి నీలాద్రి, నీలాచలం అనే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇచట బహు పురాతనమైన దేవాలయంలో శ్రీకృష్ణ బలరామ సుభద్ర దేవుల మూర్తులు స్థాపించబడ్డాయి. అన్నా చెల్లెల యొక్క దేవాలయం భారతదేశంలోని ఇదే మొదటిది. శ్రీకృష్ణుడు జగన్నాథుడు ఒకట చేత దీనికి జగన్నాథ క్షేత్రం అని పేరు. దీనికి కోయిలీ వైకుంఠం అనే పేరు వాడుకలో ఉంది. శ్రీకృష్ణ నిర్యాణానంతరం ఆయన యొక్క దివ్య దేహానికి ఇచటనే అగ్ని సంస్కారం జరిగినట్లుగా ఇచటి స్థల పురాణం తెలియచేస్తుంది. ఒకనాడు సుభద్ర నివసించు భవనంలోకి శ్రీకృష్ణ బలరాములు ప్రవేశించినప్పుడు సుభద్రాదేవి వచ్చి తన అన్నల యొక్క మధ్యలో నిలబడింది. ఆ సమయంలో దివ్యమైన వ్రజ కథ వినిపిస్తుంది. అదే సమయంలో దేవార్షి అయిన నారద మహర్షి వేంచేసి వారి ముగ్గురిని అదే రూపంలో ఇచ్చటనే ఉండమని ప్రార్థించగా శ్రీకృష్ణ బలరామ సుభద్రలు అంగీకరించారట. ఇచ్చట స్వామివారికి సమర్పించు అన్నప్రసాదం అతి పవిత్రమని నీరాళుడు అను కవి స్తుతించాడు. ఇది తూర్పు సముద్ర ప్రాంతంన గల దివ్య ప్రదేశమగుటచే శ్రీ శంకరాచార్య స్వామి తన యొక్క ఆమ్నాయ మఠాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. దీనికి గోవర్ధన మఠం అనున్నది సాంప్రదాయాన నామం.
భోగవారమనున్నది సాంప్రదాయం. జీవుని విషయభోగముల నుండి నివారించి వారిని సన్మార్గ ప్రవర్తకులను చేయుట వీరధర్మం. వన అరణ్య అను నామములు వీని సన్యాస దీక్ష నామం చివర ఉంటాయి. క్షేత్రనామం పురుషోత్తమం, దేవనామం జగన్నాథుడు, దేవి విమలాదేవి, ఆచార్యులు పద్మపాదుడు, తీర్థనామం మహోదధి, బ్రహ్మచారి ప్రకాశుడు, వేదం ఋగ్వేదం, ప్రజ్ఞానం బ్రహ్మ అనున్నది వీరి మహావాక్యం. కాశ్యపస గోత్రం. అంగ వంగ కళింగ ఉత్కల మొదలైన దేశాలు ఈ పీఠం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ విధంగా శంకరాచార్య స్వామి తన యొక్క శిష్య పరంపరను భారతదేశం యొక్క నలుమూలలా స్థాపించి అద్వైత సిద్ధాంత ప్రచారంకై శాశ్వతమైన ప్రణాళికను ఏర్పాటు చేయటలో ఆచార్య స్వామి యొక్క దూరదృష్టికి, బహుముఖ ప్రజ్ఞకు భారతీయులందరూ సాష్టాంగ దండ పూర్వక ప్రమాణములతో వారికి కృతజ్ఞాది అభివందనలు తెలియచేస్తున్నారు. కేదారయాత్ర. ప్రజ్ఞాపాటవాలతో శారదాదేవి అనుగ్రహంతో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన సర్వజ్ఞునిగా తన మేధాశక్తితో చతురామ్నాయ పీఠాలను స్థాపించి సాంప్రదాయ రక్షకునిగా బ్రహ్మసూత్ర, గీత, ఉపనిషత్తులకు భాష్యములను వ్రాసిన వ్యాఖ్యాతగా, శిష్యులకు తానే స్వయంగా ఆత్మజ్ఞానంను బోధించు ఆచార్యునిగా, దేశ క్షేమం కొరకై 18 శక్తిపీఠములను ప్రతిష్ఠింపచేసిన శాక్తేయవాదిగా, శాస్త్రముల యందలి నిగూఢ రహస్యాలను శతాధిక స్తోత్రాదులతో, శివానందల లహరి, సౌందర్య లహరి మొదలైన కావ్య రచనలతో మహాకవిగా సుప్రసిద్ధులైన శంకరాచార్య స్వామి తన శిష్య ప్రశిష్యులతో కేదారయాత్రకు బయలుదేరారు. ప్రస్థానత్రయ భాష్య రచన విధానంనకు ఆనందపడి ఆశ్చర్యపడిన వ్యాస మహర్షి అద్వైత సిద్ధాంత స్థాపన కొరకై మరి ఒక 16 సంవత్సరాలు వరముగా ప్రసాదించిన ఆయుర్దాయంతో చివరి యాత్రగా లోకంకు స్థిరముగా నిలిచిపోవునట్లు కేదారయాత్రను చేసి తన జీవనయాత్రను పూర్తి చేయుటకై బయలుదేరారు. శ్రీ శంకర భగవత్పాదులు కేదారమందున్నారని గ్రహించిన దత్తాత్రేయ స్వామి స్వయంగా శంకర్ల వారిని కలిసి దర్శనమిచ్చి ఆశీర్వదించారు. లింగ రూపమును ధరించిన పరమేశ్వరుని పాదములను తెలుసుకొనుటకై వరాహ రూపమును ధరించిన శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి శంకర్ల వారికి దర్శనమిచ్చి అభినందించారు. గంధర్వులు గానం చేయుచుండగా, సనకాసనందులు వేదాంత చర్చలు చేయుచుండగా, శంకర అవతారమూర్తి అయిన ఆచార్య శంకరులు వృషభవాహాన్ని అధిరోహించి మహాసమాధినిష్ఠులై కైలాస పర్వత శ్రేణుల వైపు ఆత్మానందంతో ప్రయాణం ప్రారంభించారు. వేద పురుషుడు శాంతి వచనాలు పలికాడు. అగ్నిహోత్రుడు స్వాహాకారాలు పలుకుచుండగా ఆచార్య శంకరులు కైలాసాన్ని చేరుకొని తన భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. యతీశ్వర్ల యొక్క సామర్థ్యము, ప్రతిపాదనలను తెలియచేయుటకు ఆచార్య స్వామి సన్యాస దీక్ష నామం యొక్క చివర తీర్థ, ఆశ్రమ, వన, అరణ్య, గిరి, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అను 10 పదములను 4 పీఠముల వారికి అనుగ్రహించారు. బ్రాహ్మణులకు గోత్రము, ప్రవర, శాఖ, సూత్రాదులు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా యతీశ్వరులకు కూడా సాంప్రదాయము, అంచితనామము, వేదము, మహావాక్యము, గోత్రము అనునవి సన్యాసాశ్రమున యతీశ్వర సాంప్రదాయంలో నిర్ణయించబడ్డాయి. సాధవులకు, సిద్ధులకు, యోగులకు ఈ నియమములు లేవు. తాను స్థాపించిన ఆమ్నాయ మఠంల యందు పీఠాధిపతులు, శిష్యులు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ప్రవర్తించాలో మొదలైన నియమములన్నీ శాసనారూపంగా వ్రాసి ఇచ్చి పీఠంలకు శాశ్వతత్వంను కలిగించారు. ఈ విధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయములకు సముద్రమంతటి గాంభీర్యంను, ఆకాశమంతటి వైశాల్యంను కలిగించిన జగద్గురువు శ్రీ శంకరాచార్య స్వామి యొక్క జీవిత చరిత్ర సంపూర్ణం. శంకర చరిత్ర కావ్యంలోని ప్రతి అక్షరంలోనూ తన యొక్క శక్తిని నింపి గ్రంథ రచనను ముందుకు నడిపిస్తూ నా చేత వ్రాయించిన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి పాదాభివందనాలు. ఒక వాక్యం వ్రాయుటకు కలం ఎంత అవసరమో అదేవిధంగా గ్రంథ రచనకు నేను కలం వంటి వాడినని, వ్రాసినది వ్రాయించినది శ్రీ స్వామీజీ వారే అని మరొక్క మారు నమస్కరిస్తూ రాణి సుబ్బయ్య దీక్షితులు.